హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతారెడ్డి. ఇప్పుడు మనం యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటాన్ని ఆస్వాదిస్తున్నాం. 3వ భాగంలోకి ప్రవేశించాం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను తెలపండి. ఇప్పుడు కథలోకి. అసెంబ్లీ ముందు బాలుడి శవం. ఈ వార్త తెలియగానే కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న తల్లిదండ్రుల్లో కలవరం చెలరేగింది. ప్రవాహంలా అక్కడికి చేరుకున్నారు. తుపాకీ గుండు తగిలి నేల కూలిన హంసలా రోడ్డు పక్కన పడి ఉన్నాడు వినీల్. వాడి చుట్టూ రక్తం వర్షంతో పాటు మడుగు కట్టింది. వాడి తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తోంది. సునాదమాల విద్యుద్ఘాతం తగిలిన దానిలా అచేతనంగా నిలబడుంది. వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా బామ్మ 5-6 గంటల నుంచి అలాగే అక్కడే నిలబడి ఉంది. నేల ఈనట్టు జనం. కంట్రోల్ చేయటం కష్టమవుతోంది. విలేకరులు ఫోటోలు తీసుకుంటున్నారు. ప్రతి వారికి అక్కడ పడి ఉన్న బాలుడి శవం తమ పిల్లాడి శరీరంలాగే కనబడుతోంది. తమ నిస్సహాయతకు నిదర్శనంగా పడి ఉన్న ఆ బాలుడి శవాన్ని చూసి పోలీసులు సిగ్గుతో తల వంచుకున్నారు. చీకటి పడింది. ఎవరూ అసెంబ్లీ ముందు నుంచి కదలటం లేదు. జనం కామెంట్స్ చేస్తున్నారు. పిల్లల తల్లిదండ్రుల్లో అలజడి, ఆవేశం ఎక్కువ అవుతున్నాయి. ప్రభుత్వం నుంచి దీనికి పరిష్కారం వెంటనే ఆశిస్తున్నారు వాళ్ళు. ప్రభుత్వం మాత్రం ఏం చేయగలదు? 25 మంది పిల్లల్ని బంధించి బెదిరిస్తే, ఒక సుస్థిరమైన ప్రభుత్వం దిగిపోవలసి వస్తే ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలకు చోటెక్కడ ఉంటుంది? టెర్రరిస్టులు మరింత విజృంభిస్తారు. ఇదొక మార్గం అయిపోతుంది వాళ్ళకి. ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రివర్గ సభ్యులు రకరకాల భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. మరుసటి రోజు పేపర్లో మొదటి పేజీలో ఆ ఫోటో పడింది. అసెంబ్లీ ముందు ముడుచుకు పడి ఉన్న బాలుడి శవం. హృదయ విదారకంగా ఏడుస్తున్న తల్లి ఫోటో. గంట తిరిగేసరికల్లా రాష్ట్రమంతా పాకిపోయింది వార్త. ప్రజల్లో కలవరం, అధికార వర్గాల్లో కలవరం. ఎంతమంది పిల్లల్ని ఇలా బలిపెడతారు ముఖ్యమంత్రి? ఎందుకంత టెన్షన్? పోనీ రాజీనామా చేయకూడదు? విత్తనంలా ప్రారంభమైన ఈ భావం కొన్ని వర్గాల్లో అంకురమై క్రమంగా చెట్టులా మారింది. ప్రజాభిప్రాయం మార్చటం ఎంతసేపు? సాయంత్రం అయ్యేసరికి మరో శవం తయారవుతుందా? ఈ ఆలోచననే ప్రజలు భరించలేకపోతున్నారు. ఆ నరరూప రాక్షసులు వార్నింగ్ కూడా ఇవ్వటం లేదు, సంప్రదింపులు జరపటం లేదు. 25 రోజుల పాటు రోజుకొక కుర్రవాణ్ణి చొప్పున చంపుతామని దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారు. పత్రికా సంపాదకీయాల్లో కూడా నిన్న ఉన్నంత పట్టుదల లేదు. ముఖ్యమంత్రి ఏదో చెయ్యాలన్న అభిప్రాయాన్ని నెమ్మదిగా సూచించాయి. అలా కాకుండా ఏమాత్రం అటు ఇటుగా వ్రాసిన ప్రజాగ్రహానికి లోను కాక తప్పదు. ఇంకో 2 మరణించే వరకు చూద్దామని వ్రాస్తే పేపర్ వ్యాన్లు తగలబడిపోతాయి. ఏ పత్రిక అయినా బ్రతికేది ప్రజల మీదే. విలేకరులు మాత్రం ఏం చేస్తారు? నిన్నటి వరకు ముఖ్యమంత్రి పట్ల సానుభూతితో దీన్ని ఎలా అయినా ఎదుర్కోవాలని సలహా ఇచ్చిన వారే ఇప్పుడు కాస్త వెనకాడుతున్నారు. విమానాన్ని హైజాక్ చేసిన వారు కూడా అవతలివారు ఆలోచించుకోవడానికి కాస్త టైం ఇస్తారు. వీళ్ళు అదీ చేయటం లేదు. తమ లక్ష్యం తప్ప మిగతా దారులు మూసేశారు. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అన్న అభిప్రాయాన్ని కలుగజేశారు. అధికార పక్షం ఇరుకున పడింది. విసుగ్గా ఉంది ప్రవళికకి. ఇరిటేటింగ్గా ఉంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. చీఫ్ అర్జెంట్ పని అని ఢిల్లీలో ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఇరుకున పడటం ఎవరికి సంతోషం? బ్లడీ పాలిటిక్స్. సాయంత్రం అవుతుందంటేనే భయంగా ఉంది ఆమెకి. మరో అమాయక బాలుడి శవం ఎదురు చూస్తున్నట్లు ఉంది. ప్రతిపక్షాలు అప్పుడే బంద్కి పిలుపునిచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ పిల్లల తల్లిదండ్రులు చేసే గొడవ హృదయ విదారకంగా ఉంది. వారి అలుసు తీసుకుని సంఘ విద్రోహులు చెలరేగితే కష్టం. ఈ పరిస్థితుల్లో పోలీస్ కమిషనర్ లాఠీ చార్జీకి ఆర్డర్ ఇచ్చినా వెల్లువలా తిరుగుబడతారు ప్రజలు. అసలే పోలీసుల మీద సానుభూతి అంతంత మాత్రం. కంట్రోల్ రూమ్ ఎదురుగా జనం గుంపులుగా ఉన్నారు. దాదాపు 24 గంటల నుంచి తర్వాత వంతు ఎవరిది అన్నట్టు బిక్కమొహాలతో నిలబడిన తల్లిదండ్రులను చూస్తుంటే ఆమెకు బాధగానూ విచారంగానూ ఉంది. ఏం చేయడానికి తోచడం లేదు.
ఆ సమయంలో ప్యూన్ వచ్చి, ఎవరో మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు మేడం అని చెప్పారు. ఆమె విసుగ్గా, ఎవరు అంది. విహారీ అట. ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఈ సమయంలో విహారీ. రమ్మను అంది క్లుప్తంగా. విహారీ వచ్చి ఎదురుగా కూర్చుంటూ, క్షమించాలి, మీ టైం అనవసరంగా వేస్ట్ చేస్తున్నట్టున్నాను అన్నాడు. చెప్పండి, ఏమిటి? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మంత్రివర్గం నుంచి కానీ ఏ ప్రకటన లేదు. 5 అవటానికి ఇంకో గంట మాత్రమే టైం ఉంది. ఆమె కాస్త కోపంగా, అవును, ఆ విషయం మాకు తెలుసు అంది. అతడు ఆమె కోపాన్ని పట్టించుకోలేదు. సిన్సియర్గా అన్నాడు, నాకు ఈ విషయాలతో ఏ సంబంధం లేదు. ఒక సామాన్య పౌరుడిగా పేపర్లు చదివి విషయం తెలుసుకుని. ఈ లోపల ఆమె సర్దుకుంది. తన అకారణ కోపానికి సిగ్గుపడింది. ఈ ఇరిటేషన్ నుంచి బయటపడగలిగితేనే కానీ నిజమైన ఎగ్జిక్యూటివ్ లక్షణాలు రావు. అతను అన్నాడు, మీరేదైనా చేస్తే తప్ప మరో గంట తర్వాత జరగబోయే మరో పసిపిల్లాడి హత్యని ఆపలేరు. వాళ్ళని ఏదో విధంగా కాంటాక్ట్ చేయాలి. అవును, చెయ్యాలి. కానీ వీళ్ళెవరో, ఎక్కడుంటారో కూడా తెలియటం లేదు. ఎంత ఘోరమైన టెర్రరిస్టులైనా సంప్రదింపులు జరుపుతారు. ఇది కావాలి అని అడుగుతారు. కానీ వీళ్ళేమీ చేయటం లేదు. తమ కోర్కెల్లో వెసులుబాటు చూపించడం లేదు. ఆ విషయమే నాకు ఆలోచన వచ్చింది. ఎవరిని కాంటాక్ట్ చేయాలో అర్థం కాలేదు. ఈ లోపల మీరు గుర్తొచ్చారు. ఆమె కళ్ళు విప్పారితం చేసి, ఏమిటి ఆలోచన అంది. వాళ్ళు మన ముఖ్యమంత్రికి ఏం చెప్పారో అర్థం కాలేదు. ముఖ్యమంత్రి రాజీనామా చేయటం వరకు సరే, అసెంబ్లీ రద్దు చేయాలా, లేక తన మంత్రివర్గంలో ఎవరికైనా పట్టం కట్టాలా, అదీగాక ప్రతిపక్షానికి అధికారం ఒప్పజెప్పాలా, ఈ మూడింట్లో ఏది చెయ్యాలి? టెర్రరిస్టుల వ్యతిరేకత ముఖ్యమంత్రి మీద, మొత్తం అధికారపక్షం మీద, ఇవన్నీ మనం అడుగుతాం. వాళ్ళు సమాధానం చెప్తారు. ఆ విధంగా కాస్త టైం దొరుకుతుంది. కనీసం ఒక పిల్లవాడి. అతని మాటలు పూర్తి కాకుండానే ఆమె లేచి థ్యాంక్స్ అంటూ మరి మాట్లాడకుండా ఫోన్ అందుకుంది. అతడి మాటల్లో అర్థాన్ని ఆమె పసికట్టడానికి క్షణం కూడా పట్టలేదు. ఆమె చేతులు మిషన్ కన్నా వేగంగా ఫోన్ డయల్ చేశాయి. నాకు పదవి నుంచి తప్పుకోవడానికి అభ్యంతరం లేదు. పిల్లలు ముఖ్యం. మీరే విధమైన ప్రకటన ఇచ్చినా నాకు సమ్మతమే. అట్నుంచి ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఒక్క రోజులో 10 సంవత్సరాల వయసు పైబడిన వారిలా ఉన్నారాయన. ఫోన్ పెట్టేసి తన వాళ్లకి సూచనలు ఇచ్చిందామె. ఆమె చకచకా పనులు చేస్తుంటే చూస్తూ కూర్చున్నాడు విహారీ. చూసే కొద్దీ ఆమె మీద గౌరవం పెరగసాగింది. సరిగ్గా 10 నిమిషాలు గడిచాయి. 4:30 అయింది. అన్ని రేడియోల్లోనూ టీవీల్లోనూ ముఖ్యమంత్రి సందేశం ప్రకటించబడింది. నికుంజ విహారీ సూచించిన దాన్నే కాస్త అటూ ఇటుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. అసెంబ్లీ రద్దు చేస్తే అయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోమని టెర్రరిస్టులని కోరడం జరిగింది. అయితే ఇదంతా కేవలం వారి నుంచి టైం సంపాదించడానికి. 5 అయింది, 6 అయింది, మరో హత్య జరగలేదు. పిల్లల తల్లిదండ్రులు కాస్త స్థిమితంగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ వారి ఆందోళన పూర్తిగా తగ్గలేదు. పిల్లలు ఇంటికి వస్తే గాని అది తగ్గదు. ఆమె విహారీ వైపు అభినందనపూర్వకంగా చూసింది. అతడి ప్లాన్ ఫలించింది. రాబోయే ఫోన్ కోసం అందరూ వేచి ఉన్నారు. టెలిఫోన్లు ట్రాప్లో పెట్టడం అనవసరం. అవి ట్రాప్లో ఉంటాయని ప్రత్యర్థులకి కూడా తెలుసు. ఆ విధమైన ఉపయోగం లేదని ఆమెకు తెలుసు. పైగా ఈ విధమైన ట్రాప్ ఉంటే అది తెలిసి వాళ్ళు ఇంకో విధంగా కబురు పంపిస్తారు. అది ఇష్టం లేదు ఆమెకు. తను ట్రాప్ చేసిందని వాళ్లకు నిమిషాల్లో తెలుస్తుంది. తన డిపార్ట్మెంట్లోనే వాళ్ళ మనుషులున్నారు. 6:30, 7, 7:30కి ఫోన్ మోగింది. ఆఫీస్ ఒక్కసారిగా జాగృతమైంది. ముఖ్యమంత్రి దిగిపోవటమే మాకు కావాల్సింది. వేరే ఎవరు ముఖ్యమంత్రి అయినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ మార్పంతా విమాన శబ్దంలో అవతలి వ్యక్తి మాటలు సరిగ్గా వినపడలేదు. హలో హలో, ఈ మార్పంతా రేపు సాయంత్రంలోగా జరిగిపోవాలి. అవతల నుంచి ఫోన్ కట్ అయింది. ప్రవల్లిక ఫోన్ పెట్టేస్తూ, మీ ఐడియా కొంతవరకు ఫలించింది. రేపు సాయంత్రం వరకు టైం దొరికింది అంది. ఇంకొంచెం సేపు మాట్లాడవలసింది అన్నాడు విహారీ. వాళ్ళు అడిగిన విషయాలన్నీ చీఫ్ మినిస్టర్కి చెప్పాలి కదా. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ముఖ్యమంత్రి హడావిడిగా లోపలికి ప్రవేశించాడు. ఏమిటి? వాళ్ళు ఏదో కోరికలు చెప్పారట, ఏమిటవి అని అడిగారు. ప్రవల్లిక చెప్పింది. ఆయన మొహం చూస్తుంటే
పిల్లల తల్లిదండ్రుల కన్నా ఆయనే ఎక్కువ బాధ అనుభవిస్తున్నట్టున్నారు. ప్రవళిక చెప్పింది వినగానే ఆయన ముఖం విప్పారింది. అమ్మయ్య, అంతవరకు ఒప్పుకున్నారు కదా, మన సూర్యారావుని చేద్దాం. నేను పదవి దిగిపోవడానికి అభ్యంతరం లేదు అన్నాడు. ఆయనతో పాటు లోనికి వచ్చిన విలేకరులు ఈ వార్తను ఫ్లాష్ చేయడానికి హడావిడిగా వెళ్ళిపోయారు. కానీ సార్, అంది ప్రవళిక, వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోవడం మన ఓటమిని ఒప్పుకోవటం అవుతుందేమో. మొత్తం అసెంబ్లీయే డిజాల్వ్ చేయమంటారేమోనని నేను భయపడ్డాను. లేదా అపోజిషన్ వాళ్ళకి అధికారం ఇమ్మంటారేమో అనుకున్నాను. పసిపిల్లల ప్రాణాలు చేతిలో పెట్టుకుని వాళ్ళు ఏదైనా కోరొచ్చు. అంత పెద్ద డిమాండ్లేమీ చేయకుండా కేవలం నన్ను దిగిపోమ్మనడం అదృష్టం. పదవికేముంది, వాళ్ళు పట్టుబడ్డాక ప్రజలు కోరితే మళ్ళీ అధికారంలోకి వస్తాను. నేనెంతో, సూర్యారావు అంతే. పాపం అతని మీద కూడా హత్యా ప్రయత్నం జరిగిందట. మరి అతను ముఖ్యమంత్రి అవటానికి వాళ్ళు ఒప్పుకుంటారో లేదో కనుక్కోండి. రేపొద్దున్నే నా రాజీనామా విషయం అసెంబ్లీలో ప్రకటిస్తాను. తల వంచుకొని వెళ్ళిపోయాడాయన. తల దించుకొని వెళ్ళిపోయాడాయన. నికుంజ విహారీ ఇంతసేపు ఆయన వైపే చూస్తూ ఉన్నాడు. ఆయన నిబ్బరం, నిర్ణయాలు తీసుకునే విధానం, త్యాగశీలత ఎంతో నచ్చాయి అతనికి. అధికారం కోసం ఎన్ని కిరాతకాలైనా చేసే రాజకీయ నాయకులున్న ఈ దేశంలో 25 మంది పిల్లల కోసం పదవి వదులుకుని నిస్వార్థపరులుండటం అబ్బురమే. అతడు డిప్యూటీ చీఫ్ వైపు చూశాడు. ఆమె ముఖంలో రిలాక్సేషన్ కనబడుతోంది. టెంపరీగా ఈ సమస్య దాటినట్టే. బహుశా ఆ అరాచక శక్తులు పిల్లల్ని రేపు సాయంత్రానికి వదిలేయవచ్చు. మొత్తానికి అందరిలోనూ అదృష్టవంతుడు సూర్యారావు గారు. టెర్రరిస్టులకి ముఖ్యమంత్రికి ఉన్న కక్షల వల్ల అతడు లాభం పొందాడు. మొన్న ఆ మంత్రిగారి వేషం మీరు వేసి ఉండకపోతే పాపం ఆయన ఈ పాటికే ఎక్కడ ఉండేవాడు. విహారీ కాస్త సిగ్గుతో, ఏదో ఆ కాలేజీ అమ్మాయిల్ని కాస్త ఏడిపిద్దామని అన్నాడు. ఆ గ్రీన్ రూమ్లో కూడా మీరు సాహసం చేయకపోయి ఉంటే నాకు పిస్టల్ తీసేటంత టైం ఉండేది కాదు అంది. అతడు మాట మార్చడానికి, నాకెందుకు అంత సంతోషంగా లేదు. ఏదో ఆలోచన వచ్చి నేను మీకు చెప్పిన మాట నిజమే, కానీ మీ డిపార్ట్మెంట్ ఏదైనా చేసి కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే లోపులో ఆ టెర్రరిస్టుల్ని పట్టుకుంటే బాగుంటుంది అన్నాడు. ఆమె ముఖంలో రిలాక్సేషన్ పోయింది. అవును, పిల్లల ప్రాణాలని రక్షించగలిగాం, కానీ విజయం వాళ్ళదే. దీన్ని ఇలా వదిలేస్తే రేపు ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి పనికి ఇదే పనిచేస్తారు ఈ కిరాతకులు అంది. థ్యాంక్స్ అన్నాడు సూర్యారావు అనంతానంద స్వామి చేతులు పట్టుకొని. మీ ఆలోచన అద్భుతం, మీ పథకం అపూర్వం. మొదట మీరు చెప్పినప్పుడు థియేటర్లో నా మీద హత్యా ప్రయత్నం ఏమిటా అని ఆశ్చర్యపోయాను. ఆ విధంగా ప్రజల సానుభూతి సంపాదించి ఆ తర్వాత ఇలా నాకు పదవి సంపాదించి పెట్టారంటే మీ రుణం నేను ఏ విధంగా తీర్చుకోను? నా 3వ స్తంభంగా నిలబడ్డం ద్వారా. నా 4 స్తంభాలు ఏమిటో తెలియక సిబిఐ కొట్టుకు చస్తూ ఉంది. నా 3వ స్తంభం రాజకీయం. అది నువ్వు. తెలివితేటలు, బలం, రాజకీయం. పరమేశ్వరం, రామ్లాల్, నువ్వు, ఈ ముగ్గురు నా వెనక ఉండగా నేను భారతదేశపు నియంత్రణ అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. మీ 4వ స్తంభం ఎవరు స్వామి? ఉత్సుకతతో ప్రశ్నించాడు. స్వామి నవ్వాడు. అది చెప్తే నీ గుండె ఆగిపోతుంది. అవసరం వచ్చినప్పుడు చెప్తాను. ఏది ఏమైనా మీ రుణం తీర్చుకోలేను. అంటే 1,00,00,000 రూపాయలు ఇవ్వవా? 1,00,00,000 ఏమిటి స్వామి? 2 కోట్లు ఇచ్చినా మీ రుణం తీరదు. అసలు ఇదంతా నిజమేనా? నిజంగా జరిగిందా అని అనుమానంగా ఉంది. పాపం ఆ ముఖ్యమంత్రి గారు ఈ పదవిలోకి రావటానికి ఎంతో కష్టపడ్డారు. అహర్నిశలు శ్రమించారు. అటువంటి పదవిని చిన్న ఎత్తుతో మీరు సాధించి నాకు ఇప్పించారంటే నమ్మకం కుదరటం లేదు. ఇదంతా ప్రతిపక్షం వాళ్ళ ఎత్తు అనో లేక విదేశీ శక్తుల కుట్ర అనో అందరూ అనుకున్నంత వరకు నీ పదవికి ఢోకా లేదు. కేవలం ముఖ్యమంత్రి మీద వ్యక్తిగత కక్ష వల్ల అతడిని పదవిలోంచి దింపామని ఇంకెవరు ముఖ్యమంత్రి అయినా టెర్రరిస్టులకు అభ్యంతరం లేదనే అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించాం. నీ మీద హత్యా ప్రయత్నం జరిపి మరోవైపు సానుభూతి కలిగేలా చూశాం. స్వామి ఆగి అన్నాడు. రామ్లాల్ వస్తాడు, 1,00,00,000 రూపాయలు ఇచ్చి పంపించు. నీ పని పూర్తయినట్టే. తర్వాత నా రాష్ట్రానికి ఏజెంట్గా వ్యవహరించు. రేపు ప్రమాణ స్వీకారం చేయగానే 1-2 రోజుల్లో. 1-2 రోజుల్లో స్వామి భృకుటి ముడిపడింది. మరి ముఖ్యమైన ఫైల్స్ సంతకం పెట్టి అంత డబ్బు వసూలు చేయటానికి ఆ మాత్రం టైం పడుతుంది కదా స్వామి. అయితే అంత డబ్బు నీ దగ్గర లేదంటావు. లేదు స్వామి. సూర్యారావు నసిగాడు.
అనంతానంద స్వామి నవ్వాడు. జంషెడ్పూర్ ఇన్వెస్ట్మెంట్స్లో నీ డబ్బు 1,70,00,000 ఉంది. ఏ క్షణం కావాలంటే ఆ క్షణం దాన్ని నువ్వు తీసుకోవచ్చు. తాజ్మహల్ హోటల్ ప్రక్క స్లమ్ డ్వెల్లర్స్ ల్యాండ్ 3 కోట్లు చేస్తుంది. దాని మీద ₹1,00,00,000 దాకా ఏ మార్వాడి అయినా ఇస్తాడు. ఢిల్లీ మారుతి హోటల్స్లో బినామీ పేర్ల మీద సగం షేర్లు నీవి. నీ సెంట్రల్ బ్యాంక్ లాకర్స్లో బంగారం 100 కేజీల దాకా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆగి నవ్వి నెమ్మదిగా అన్నాడు. స్విస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 0819XY219 EOS 123 కోడ్ CAT అండ్ RATలో నిన్న సాయంత్రానికి నీ పేరున 79,24,796 79,24,796 స్విస్ ఫ్రాంకులున్నాయి. వాటిలో ₹1,00,00,000 నా పేరున అక్కడే ట్రాన్స్ఫర్ చేయించు. సూర్యారావు నోట్లో తడి ఆరిపోయింది. తనకు కూడా తన ఆస్తుల సంగతి ఇంత వివరంగా తెలిసి ఉండదు. తల ఎత్తి దిగ్భ్రాంతితో అనంతానంద స్వామి వైపు చూశాడు. స్వామి అక్కడ లేడు. రామ్లాల్ ఉన్నాడు. వెళ్దామా అన్నట్టు చూస్తున్నాడు. మీరు చేసిన సాయానికి థ్యాంక్స్ అంది ప్రవళిక లేస్తూ. విహారి కూడా లేచి, నేను చేసిందే ఉంది. మొత్తం అధికారపక్షం రాజీనామా చెయ్యాలా లేక అసెంబ్లీ రద్దవ్వాలా అని తెలుసుకునే వరకే నేను చేశాను, కానీ చివరికి విజయం వాళ్ళదే కదా, అనుకున్నది సాధించారు అన్నాడు. ఆమె తల విదిలిస్తూ, ఇంకేమీ ఆలోచించే స్థితిలో లేదు మెదడు. గత 24 గంటలు నిద్రలేదు. రండి, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంది. ఇద్దరు బయటకొచ్చారు. బయట జనం ఆమెను చుట్టుముట్టారు. రకరకాల ప్రశ్నలు. పిల్లల్ని ఎప్పుడు వదులుతారు? వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఊరుకోవాల్సిందేనా? కొత్త ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చే వరకు మేము మా పిల్లల్ని చూడలేమా? పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేక అవస్థపడుతున్నారు. ఆమె అతి కష్టం మీద కారు బయటకు తీసింది. అతడు తన అడ్రస్ చెప్పాడు. ఆమె డ్రైవ్ చేస్తూ అడిగింది, మీరేం చదువుకున్నారు? అతడు చెప్పాడు. నాన్నగారు చిన్నప్పుడే పోయారు. అమ్మకి నేనంటే వల్లమాలిన ప్రేమ. దాంతో ఆడింది ఆట, పాడింది పాట. ఈ నాటకాల పిచ్చి ఉంది చూశారు, ఇది ఆడపిల్ల ప్రేమ లాంటిది. దూరంగా ఉన్నంతసేపు కవ్విస్తుంది. అడుగు లోపలికి పెట్టామా, రంగస్థలానికి తాళి కట్టే వరకు వదిలిపెట్టదు. ప్రవళిక నవ్వింది. కారు ట్రాఫిక్లోకి వచ్చింది. అటు ఇటు కార్లు వేగంగా వెళ్తున్నాయి. హారన్ శబ్దాలు చెవులు గింగిర్లెత్తిస్తున్నాయి. ఆమె నవ్వుతూనే అంది, మీ హాబీ ఆడపిల్ల ప్రేమ లాంటిదైతే మా ఉద్యోగం మగవాడి ప్రేమ లాంటిది. దూరంగా ఉన్నంతసేపు టెంప్ట్ చేస్తుంది. లోపలికి వెళ్ళాక ఎప్పుడు బయటకు పారిపోదామా అనిపిస్తుంది. ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద ఉద్యోగం చేస్తూ అలా అంటారేమిటి? మీకు ఈ ఉద్యోగం ఇష్టం లేదా? లేదు, ఏమాత్రం లేదు. నాకైతే ఏదైనా 10 ఎకరాల పొలం మధ్యలో మంచం వేసుకొని 4 కోళ్ళు 10 మేకలు పెంచుకోవడం ఇష్టం. ఇంకా నయం, మీకు కాబోయే ఆయన. ప్రక్క నుంచి వెళ్తున్న కారు హారన్ శబ్దంలో అతని మాటలు పూర్తిగా వినపడలేదు. ఏమన్నారు? మీ కల్నల్ గారు. మరో కారు హారన్. మై గాడ్, ఈ కారు హారన్ల గొడవకి చెవి పక్కగా చెప్పింది కూడా వినపట్టం లేదు. అతడి మాట పూర్తి అవ్వలేదు. ఆమె కారుని సర్రున పక్కకు తీసి ఆపింది. అతడు ఆమె వంక ఎందుకు అన్నట్టు విస్మయంగా చూశాడు. ఆమె సాలోచనగా, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే విమాన శబ్దం వినిపించింది. చాలా దగ్గరగా, చెవి ప్రక్కగా వెళ్తున్నట్టు అంది. ఒక దుర్భేద్యమైన కోటలో ప్రవేశించడానికి గాలి చొరబడేంత సందు దొరికిన ఫీలింగ్. ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. విహారీ కారులోంచి జేబు రుమాలు బయటపెట్టి గాలివాటం చూశాడు. వాళ్ళు ఫోన్ చేసింది సరిగ్గా బెంగళూరు విమానం దిగే టైం. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళినా దిగేటప్పుడు తప్పనిసరిగా వీస్తున్న గాలికి ఎదురుగా దిగాలి. బ్రేకుల ఒత్తిడి ఒక్కటే సరిపోదు. గాలి తూర్పు నుంచి పడమరకు వీస్తూ ఉంది. అంటే విమానం పడమర నుంచి తూర్పుకు దిగి ఉంటుంది. కాబట్టి వాళ్ళు పిల్లల్ని దాచిన స్థలం విమానాశ్రయానికి పడమర వైపు నుండి ఉండటానికి కాస్త ఎక్కువ ఛాన్స్ ఉంది. రన్వేకి అత్యంత సమీపంలో. ఆమె ఆశ్చర్యంగా చూసింది. సిబిఐలో కూడా అంత వేగంగా విషయాన్ని ఆకళింపు చేసుకుని దాని మీద చర్చించగలిగే ఆఫీసర్లు చాలా తక్కువ మంది ఉంటారు. అతడు చెప్పింది అక్షరాలా నిజం కాకపోవచ్చు, కానీ లాజిక్. అటు వెళ్ళి చూద్దామా? గాల్లో బాళం వేద్దాం, తగిలితే తగులుతుంది. అతడు తల ఊపాడు.
కారు విమానాశ్రయం వైపు వెళ్ళింది. రన్వేకి పడమటి వైపు చిన్న చిన్న పాకలు, ఆక్రమిత స్థలాలు ఉన్నాయి. టెర్రరిస్టులు ఇక్కడ ఏదో ఒక షాపు నుంచి చేసుంటారు. చిన్నపిల్లల్ని అంతమందిని నడిపిస్తూ తీసుకువెళ్ళలేరు కాబట్టి వ్యాన్ తాలూకు టైరు గుర్తులు ఉండి ఉంటాయి. పిల్లల్ని దింపేశాక వ్యాన్ని దూరంగా వదిలేసి ఉంటారు. ఆ టైరు గుర్తులు పట్టుకోవటం కష్టం కాదనుకుంటాను. ప్రవల్లిక నవ్వింది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాల్సింది, విహారీ సీరియస్గా అన్నాడు. డిటెక్టివ్ నావెల్స్ చిన్నప్పుడు చదివేవాణ్ణి. కారు విమానాశ్రయానికి అటువైపు రన్వేకి సమాంతరంగా వెళ్తోంది. దూరంగా గట్టు మీద పాడుబడిన భవంతి కనిపిస్తోంది. పై కప్పు లేదు, మొండి గోడలున్నాయి. చుట్టూ చెట్లు దట్టంగా అల్లుకుని ఆ చీకట్లో భయంకరంగా ఉన్నాయి. మన అంచనా ఏమాత్రం కరెక్ట్ అయినా ఆ బిల్డింగే మన టార్గెట్. విహారీ పూర్తి చేశాడు. ఇద్దరూ చాలాసేపు ఆ బిల్డింగ్ వంకే చూస్తూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. చాలా డెలికేట్ వ్యవహారం. లోపల టెర్రరిస్టులు ఎంతమంది ఉన్నారో చూడాలి. ఒక్కసారిగా అందరినీ బంధించకపోతే పసిపిల్లల ప్రాణాలకే ప్రమాదం. కారు అక్కడే ఆఫ్ చేసి వాళ్ళు దాదాపు 2 ఫర్లాంగులు నడిచి గుట్ట దగ్గరికి చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా బిల్డింగ్ని చెట్లు కవర్ చేస్తున్నాయి. ఇన్ని గంటల పాటు పగలు రాత్రి ఎండలో చలిలో ఇలా పిల్లల్ని పైకప్పు లేకుండా ఉంచారంటే వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు అన్నదామె. చాలా కొద్దిసేపట్లో ఇంతకు ఇంత అనుభవించబోతున్నారు వాళ్ళు. విహారీ ముందుకు సాగుతూ అన్నాడు. అతడి కళ్ళ ముందు వినీల్ శవం కనబడుతోంది. రక్తంలో తడిసి గువ్వలా ముడుచుకుపడి ఉన్న శరీరం. బిల్డింగ్ వెనక వైపు చేరుకున్నారు. మిలిటరీలో లాగా ఆమె వేళ్ళు ఒక చేతిలోకి మరొకటి జొనిపి పట్టుకుంటే అతడు వాటి మధ్య కాలు పెట్టి పైకెక్కి గోడ అంచు ఆధారంగా లోపలికి చూశాడు. లోపలి దృశ్యం హృదయ విదారకంగా ఉంది. పిల్లలు ఏడవడానికి కూడా ఓపిక లేనట్టు పడి ఉన్నారు. 3 టెర్రరిస్టులు ఉన్నారు. 3 దగ్గర మిషన్ గన్స్ ఉన్నాయి. హరికేన్ లాంతర్ మినుక్కుమని వెలుగుతుంది. ఒకడు గుమ్మం దగ్గర నిల్చుని బయటకు చూస్తున్నాడు. ఒకడు బ్రెడ్ తింటూ బొగ్గుతో ఒక స్త్రీ నగ్నంగా ఉన్న బొమ్మ గోడ మీద గీస్తున్నాడు. ఇంకొకడు అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. 3 ముఖాలకి పిల్లలు తరువాత తమని గుర్తుపట్టడానికి వీల్లేకుండా మాస్కులున్నాయి. దాదాపు పిల్లలందరూ స్పృహ తప్పి పడి ఉన్నారు. కొందరు జ్వరంతో మూలుగుతున్నారు. కొందరు చలికి మునగ తీసుకుని పడి ఉన్నారు. ఎవరో కుర్రవాడు నిద్రలోనే అమ్మా అమ్మా అంటూ ఏడుస్తున్నాడు. చిక్కేమిటంటే వారిద్దరి దగ్గర కలిపి ఒక్కటే రివాల్వర్ ఉంది. 3 ఉగ్రవాదుల్ని ఒక పిస్టల్తో ఎదుర్కోవటం అంత తెలివి తక్కువ పని మరొకటి లేదు. ప్రత్యర్థుల దగ్గర మిషన్ గన్స్ ఉన్నాయి. పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఇద్దరూ ఆ బిల్డింగ్కి దూరంగా వచ్చారు. లోపల 3 టెర్రరిస్టులు కనబడుతున్నారు. గోడకు అటువైపు ఇంకా ఎందరున్నారో తెలియదు. మనం పోలీసుల్ని రప్పిద్దామా అడిగాడు విహారీ. దీనికి పోలీసులు లాభం లేదు. బ్లాక్ కమాండోలు రావాలి. వాళ్లే ఇటువంటి ఆపరేషన్ చేయగలరు. కానీ వాళ్ళని ఢిల్లీ నుంచి రప్పించాలి అంది ప్రవళిక. ఈ పిల్లలు ఈ రాత్రి అంతసేపు ఉండగలరు అనుకోను. ఇప్పటికే సగం మంది ఫెయింట్ అయి ఉన్నారు అన్నాడు తను చూసిన దృశ్యం గుర్తుకు తెచ్చుకుంటూ. ఇద్దరూ కొంతసేపు మౌనంగా ఉన్నారు. ప్రవళిక నాకు ఐడియా వచ్చింది అంటూ చెప్పింది. అంతా విని గుడ్ అన్నాడు విహారీ. ఇద్దరూ కారు దగ్గరికి వెళ్ళారు. ఆమె కారులోంచి వైర్లెస్తో తన ఆఫీస్కి మాట్లాడింది. ఢిల్లీ నుంచి అప్పుడే అత్యవసరంగా పిలిపించబడిన చీఫ్ ఆ కాల్ అందుకున్నాడు. నేను సార్, డిప్యూటీ మాట్లాడుతున్నాను. టెర్రరిస్టుల స్థావరం దొరికింది. చీఫ్ ఎగ్జైట్ అయ్యాడు. అతని కంఠంలో రిలీఫ్ కనబడింది. ఎక్కడ అని అడిగాడు. ఆమె వివరాలు చెప్పి, ఇందులో ఒక ప్రమాదం ఉంది సార్. మనం ఏమాత్రం ఫోర్స్ ఉపయోగించినా వాళ్ళు ఎటూ తోచని పరిస్థితుల్లో పిల్లల ప్రాణాలు తీయొచ్చు. మరేం చేద్దాం? చీఫ్ సిన్సియర్గా అడిగాడు. అతడు దేశద్రోహి కాదు. డ్యూటీ కన్నా భక్తి ఎక్కువ, అంతే. వయసు పెరిగే కొద్దీ ఆ భక్తి మూర్ఖత్వంగా మారుతున్న స్టేజిలో ఉన్నాడే తప్ప చిన్నపిల్లల విషయమై అతడు ఆందోళన చెందుతున్నాడు. నాకు ఆలోచన వచ్చింది సార్. లోపల ఎంతమంది ఉన్నారో తెలియటం లేదు. పుట్టలోంచి బయటకు వచ్చేలా చేయాలి వాళ్ళని. ఏం చేద్దామని నీ ఆలోచన మిస్ ప్రవళిక? ఆర్టిఫిషియల్ రెయిన్ సృష్టించాలి సార్. చీఫ్కి తను వింటున్నది అర్థం కాలేదు. ఏమిటి అన్నాడు సందిగ్ధంగా. 3 ఫైర్ ఇంజన్లు, 2 ఎలక్ట్రానిక్ స్పీకర్లు,
ఒక ఆర్క్ బ్రూట్తో వరుసగా వర్షం, ఉరుములు, మెరుపులు సృష్టించాలి. ఈ భవంతికి పైకప్పు లేదు. టెర్రరిస్టులు పిల్లల్ని మరో చోటుకి తీసుకెళ్లే ప్రయత్నం ఏదీ చెయ్యరని నేను అనుకుంటున్నాను. ఇక్కడే ఏ చెట్టు కిందో తాత్కాలికంగా తలదాచుకొని వర్షం తగ్గాక పిల్లల్ని భవంతిలోకి తీసుకెళ్తారు. బాగా చీకటిగా ఉంది ఇక్కడ. చెట్లు కూడా చాలా ఉన్నాయి. ప్రతి చెట్టు దగ్గర మన వాళ్ళని 4 చొప్పున ఉంచితే అకస్మాత్తుగా దాడి జరపొచ్చు. ఒక్కసారిగా ఫ్లాష్ లైట్లు వేసి ఆ కంగారు నుంచి వాళ్ళు తేరుకునే లోపల ఓవర్ పవర్ చేయాలి వాళ్ళని. గుడ్ అన్నాడు చీఫ్. నువ్వు కార్ దగ్గరే ఉండు. సరిగ్గా అరగంటలో నేను అన్ని ఏర్పాట్లతో వస్తాను. సార్, ఆమె సందేహించింది. ఏమిటి? ఇదంతా ఎంతో నిశ్శబ్దంగా మూడో కంటికి తెలియకుండా జరగాలి. చీఫ్ నవ్వాడు. అమ్మాయి, నీకన్నా నాకు ఈ డిపార్ట్మెంట్లో 25 సంవత్సరాల పైగా అనుభవం ఉంది. నువ్వేం కంగారు పడకు. ఆ స్థావరాన్ని కనుక్కున్నందుకు నీకు మరో మెడల్ రికమెండ్ చేయబోతున్నాను. వైర్లెస్ ఆఫ్ చేసి ఫోన్ అందుకున్నాడు చీఫ్. ముందు ఫైర్ స్టేషన్కి ఫోన్ చేశాడు. తర్వాత ఆర్క్ బ్రూట్, ఎలక్ట్రానిక్ యాంపియర్స్ వచ్చాయి. 10 నిమిషాల్లో 50 మంది ఆఫీసర్లు పూర్తి నల్ల డ్రెస్సుల్లో తయారై బయలుదేరారు. 10 కార్లు ఆ చీకట్లో నిశ్శబ్దంగా విమానాశ్రయం వైపు బయలుదేరాయి. చీఫ్ చేతికి ఉన్న తాయెత్తు ద్వారా మొత్తం సంభాషణంతా అనంతానంద స్వామికి చేరిందన్న సంగతి వారికి తెలియదు. ఆ గదిలో అనంతానంద స్వామి నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. మిస్ ప్రవల్లిక, విత్తనం అనుకున్నది మొక్క అయింది. ముళ్ళ పొద కాకముందే తొలగించాలి. కానీ అది తర్వాత సంగతి. ముందు తన మనుషులు 3 రక్షించుకోవాలి. అతడు లేచి పచారులు చేయడం ప్రారంభించాడు. విసుగ్గా గడియారం వంక చూస్తుండగా పరమేశ్వరం వచ్చాడు. రా, నీకోసమే చూస్తున్నాను. చిన్న సమస్య వచ్చి పడింది అంటూ జరిగింది చెప్పి మన వాళ్ళని బ్లాక్ కమాండోస్ వలయంలా చుట్టుముట్టారు. వాళ్ళకి ప్రమాద సూచన పంపించాలి. ఎలాగో అర్థం కావటం లేదు. మనం ఎక్కడా బయటపడకూడదు. మన వాళ్ళని రక్షించుకోవాలి. ఎలా? పరమేశ్వరం కళ్ళు మూసుకున్నాడు. ప్రధానమంత్రిని 4 మధ్య చంపిన హంతకుణ్ణి ప్రధానమంత్రిని 4 మధ్య చంపిన హంతకుణ్ణి నేరం నుంచి ఎలా తప్పించాలా అని ఆలోచించే లాయర్లా ఆలోచించాడు. 2 క్షణాల తర్వాత కళ్ళు తెరిచి, ఆ పిల్లల తల్లిదండ్రులు ఎక్కడున్నారు అని అడిగాడు. ఆ కంట్రోల్ రూమ్ దగ్గరే. పిల్లల్ని టెర్రరిస్టులు ఎక్కడ దాచారో పోలీసులకు తెలిసిపోయింది, ఫలానా చోటుకు వెళ్ళారు అన్న వార్తని ఆ తల్లిదండ్రులకు తెలియజేస్తే చాలు పూర్తి చేశాడు పరమేశ్వరం. ఒక అద్భుతాన్ని చూసినట్టు అతన్ని చూశాడు స్వామి. ఇటువంటి తెలివి తనకి ఒక స్తంభంలా ఆసరాయిస్తూ ఉండటం అతడికి సంతోషంగా ఉంది. ఈ లోపులో పరమేశ్వరం వివరించాడు. మన వాళ్ళు దయాదాక్షిణ్యం లేని కర్కోటకులు. వర్షంలో పిల్లలు తడిసినా పెద్దగా పట్టించుకోరు. తాము మాత్రం బయటకొచ్చి చెట్ల కింద నిలబడి ఆ భవంతిని గార్డు చేస్తారే తప్ప పిల్లల్ని బయటకు తీసుకురారు. ఏ ఒక్క పిల్లవాడు ఆ చీకట్లో తప్పించుకున్నా ప్రమాదమే అని వాళ్ళు ఆలోచిస్తారు. ఇదే సమయానికి పిల్లల తల్లిదండ్రులు రకరకాల వాహనాల మీద అక్కడికి చేరుకుంటారు. వాళ్ళని ఆపగలిగే ధైర్యం కానీ సామర్థ్యం కానీ పోలీసులకు ఉండదు. వాళ్ళ ఆతృత వాళ్ళది. అదే మనల్ని రక్షిస్తుంది. మన వాళ్ళకి రాబోయే అపాయాన్ని సూచిస్తుంది. స్వామి రిలాక్సింగ్గా నవ్వాడు. 5 నిమిషాల క్రితం ఉన్న టెన్షన్ ఇప్పుడు లేదు. చెయ్యి సాచి థ్యాంక్స్ అన్నాడు. ఇటువంటి ఆలోచన కోసమే నిన్ను పిలిపించింది. పరమేశ్వరం షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. స్వామి చప్పున చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. ధృతరాష్ట్రుడు ఎవరిని కౌగలించుకున్నా ఆ ఉక్కు కౌగలిలో వాళ్ళు నలిగి పొడి అయినట్టే పరమేశ్వరం ఎవరికి షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్ళు మాడి మసి అయిపోవలసిందే. అటువంటి విషపు చెయ్యి అతడిది. స్వామి లాంటి వాడే తటపటాయించడం చూచి పరమేశ్వరం నవ్వుతూ చెయ్యి వెనక్కి తీసుకొని వెళ్ళొస్తాను అన్నాడు. మీ రివాల్వర్ నాకు ఇవ్వండి అన్నాడు విహారి. ప్రవల్లిక అతడి వైపు విస్మయంగా చూసింది. ఇద్దరూ రోడ్డు మీద నిలబడి రాబోయే వాహనాల కోసం చూస్తున్నారు. అతడు ఆమెని అలా అడిగేసరికి అర్థం కాలేదు. ఎందుకు అని అడిగింది. నేను ఆ భవంతి దగ్గరే, వీలైతే లోపలే ఉందామనుకుంటున్నాను. మీరు ఈ కృత్రిమ వర్షం తాలూకు ప్రయోగాలు చేస్తున్నప్పుడు. దేనికి అడిగింది ఆశ్చర్యంగా.
నాకెందుకో అనుమానంగా ఉంది. వర్షంలో ఆ పిల్లల్ని వాళ్ళు బయటకు తీసుకువస్తారని మీరు అనుకుంటున్నారు, కానీ నాకు అలా అనిపించడం లేదు. అంత రిస్క్ తీసుకోరు. వాళ్ళకి పిల్లల మీద అంత దయాదాక్షిణ్యాలు ఉంటాయని కూడా నేను అనుకోవటం లేదు. వర్షపు చలికి ఆ దుండగులు కానీ బయటకు వస్తే నేను లోపల ఉండి పిల్లల్ని అట్నుంచి కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆమె మారు మాట్లాడకుండా తన రివాల్వర్ ఇచ్చింది. అతడు దాన్ని తీసుకుని చీకట్లో కలిసిపోయాడు. ఆమె అతడు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఎందుకో తెలీదు, ఆమెకి అకస్మాత్తుగా పరమేశ్వరం జ్ఞాపకం వచ్చాడు. ఇతడికి పరమేశ్వరానికి చాలా దగ్గర పోలికలున్నాయి. అదే షార్ప్నెస్. సిబిఐ ఆఫీసర్లు కూడా ఆలోచించలేని కోణంలో వేగంగా ఆలోచించగలగడం. చల్లటి గాలి ఆమెని సున్నితంగా స్పృశించింది. ఆమెకి సడన్గా చాలా రిలాక్సింగ్గా అనిపించింది. తెలివితేటలకు సంబంధించినంత వరకు ధర్మానికి అటువైపున పరమేశ్వరం ఉంటే ఇటువైపు ఇతనున్నాడు. బలం, అధికారం అటుంటే ఇటు సమవుజ్జీగా తను ఉంది. ఈ రెండు శక్తులు కలిసి ఆ మూడు స్తంభాల్ని పడగొట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ వైకుంఠపాళీలో పైకి వెళ్ళటానికి ఇన్నాళ్ళకి తనకు ఆధారం దొరికింది. డిపార్ట్మెంట్లో ఇతనికన్నా తెలివైన వాళ్ళు ఉండొచ్చుగాక, కానీ ప్రభుత్వంతో ఏ సంబంధము లేకుండా ఇంత కమిట్మెంట్ ఉండేవాళ్ళు చాలా చాలా తక్కువ. దీన్నే పౌర బాధ్యత అంటారేమో. ఆమె ఆలోచనలలో ఉండగానే హలో అని వినిపించింది. ఆమె ఉలిక్కిపడి చూసింది. చుట్టూ 20 మంది ఆఫీసర్లు. చీఫ్ దగ్గరకొచ్చాడు. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి అన్నాడు. ఆమె చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయింది. తన డిపార్ట్మెంట్ ఇది. అమెరికన్, రష్యన్ గూఢచారి సంస్థలకి ఏమాత్రం తీసిపోని చాకచక్యం ఉన్న అధికారులు తమకి ఉన్నారు. ఇంత దగ్గరలో ఉన్న తనకే ఏమాత్రం అనుమానం రాకుండా ఫైర్ ఇంజన్లతో సహా తీసుకురావటం సాధ్యమయ్యే పని కాదు. స్టార్ట్ ది ఆపరేషన్ సూచించాడు చీఫ్. ప్రవల్లిక తన ప్లాన్ వివరించింది. ఫ్లడ్ లైట్స్ జాగ్రత్తగా అమర్చడం జరిగిపోయింది. లోపలున్న పిల్లలు పడుతున్న కష్టాలను తలుచుకొని ప్రతి వాళ్ళు ఒక రకమైన కసితో చకచకా పనులు చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్ రేంజ్ సరిపోతుందా అడిగింది. సరిపోతుంది మేడం. కంట్రోలర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ స్వయంగా వచ్చాడు. అందుకే అన్నారు సారీ జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అని. యాంప్లిఫైయర్ దగ్గర ఇంజనీర్ అంతా రెడీ అన్నట్టు బొట్నవేలు పైకెత్తాడు. ఆర్క్ బ్రూట్ క్షణకాలం మెరిసింది. వెంటనే చెవులు చిల్లులు పడేలా ఉరిమిన శబ్దం. వర్షం మొదలైంది. గోడ మీదికి జాగ్రత్తగా ఎక్కుతున్న విహారి మీద మొదటి నీటి చుక్క పడింది. అతడు కూడా ఇంత నిశ్శబ్దంగా ఇంత వేగంగా పని జరుగుతున్నందుకు ఆశ్చర్యపోయాడు. టెర్రరిస్టులు కూడా ఆకాశం వైపు చూశారు. చీకట్లో ఏమీ కనపడలేదు. వర్షం ఎక్కువైంది. చెట్టు కిందకు పోదామా? వద్దు, పిల్లలు తప్పించుకుంటే కష్టం. ఏ ఒక్కడు బయటకు వెళ్ళినా మన గురించి చెప్పేస్తాడు. పాడు వర్షం అంటూ ఒకడేదో బూతు మాట అన్నాడు. ఒక కుర్రవాడు ఏడవడం మొదలుపెట్టాడు. నోరు మూసుకోకపోతే చంపేస్తాను అరిచాడు టెర్రరిస్ట్. నీటి ధార మరింత ఎక్కువైంది. నేను చెట్టు కిందకు పోతున్నాను, నేను కూడా వస్తాను. ఒరే నువ్వు ఇక్కడే ఉండు, పిల్లల జాగ్రత్త. అందరిలోకి జూనియర్లా కనబడుతున్న వాడికి చెప్పి ఇద్దరూ బయటకు పరిగెత్తారు. విహారీ ఊపిరి బిగపట్టాడు. తమ ప్లాన్ ఫలించింది. బయటకు వెళ్ళి వాళ్ళిద్దరూ బంధింపబడగానే లోపలున్న వాడిని కాల్చి చంపడం పెద్ద కష్టం కాదు. 2 నిమిషాలు గడిచాయి. బయట నల్ల దుస్తుల్లో ఉన్న ఆఫీసర్లు నెమ్మదిగా టెర్రరిస్టులున్న చెట్టు చుట్టూ వలయంగా చేరుకుంటున్నారు. విహారీ పిస్టల్ని రేంజ్లోకి తీసుకున్నాడు. ప్రవల్లిక గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. చేప గాలానికి దగ్గరగా వచ్చింది. నిశ్శబ్దంగా పట్టేయాలంతే. ఇంకొక క్షణం ఆగితే అదే జరిగేది. కానీ అంతలోనే అనూహ్యమైన సంఘటన జరిగింది. దూరంగా వాహనాలు శబ్దం చేసుకుంటూ రావటం వినిపించింది. కొద్దిసేపటికి లైట్లు కనబడ్డాయి. అనుకోని ఈ సంఘటనకు ఆఫీసర్లు బిత్తరపోయారు. ప్రవల్లిక నిశ్చేష్టురాలైంది. కార్లు, స్కూటర్లు, మోపెడ్లు ఏది దొరికితే అది వేసుకుని పేరెంట్స్ అక్కడికి వచ్చేశారు. ఆ 2 రోజుల సామీప్యంలో వాళ్ళు ఒకరికొకరు దగ్గరయ్యారు. ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఫలానా చోట పిల్లలున్నారట అని తెలిసిందంతే ప్రవాహంలా బయలుదేరారు. అడ్డు పెట్టేవాడే లేకపోయాడు. ఒక్కసారిగా అన్ని లైట్లు తామున్న చోటికి దూసుకు వస్తూ ఉండడంతో చెట్టు దగ్గర నిలబడి ఉన్న ఉగ్రవాదులు భవంతి వైపు పరిగెత్తారు. వస్తున్నది పోలీసులే అనుకున్నారు వాళ్ళు. భవంతి వైపు వస్తున్న టెర్రరిస్టులని విహారీ కూడా చూశాడు. అతడి మెదడు చురుగ్గా పనిచేసింది. లోపలున్న మనిషికేసి మరేమీ ఆలోచించకుండా రివాల్వర్ పేల్చాడు. లోపలున్న టెర్రరిస్టు చేతికి గాయమైంది. ఆర్తనాదం చేస్తూ మిషన్ గన్ వదిలేశాడు. ఆ చప్పుడుకి
భవంతి వైపు పరిగెడుతున్న టెర్రరిస్టులు చప్పున ఆగిపోయారు. భవంతి లోపల నుంచి పిస్టల్ శబ్దాన్ని వాళ్ళు ఊహించలేదు. నిశ్చేష్టులయ్యారు. ఆ అరక్షణం చాలు. ప్రవల్లికకి చక్కటి అవకాశం దొరికింది. విహారీ చర్యని మనసులోనే అభినందిస్తూ లైట్స్ అని అరిచింది. ఒక్కసారిగా అన్ని వైపుల నుంచి లైట్లు వెలిగాయి. అనుకోని ఈ పరిణామం బయట ఉన్న టెర్రరిస్టుల్ని మరింత భయభ్రాంతుల్ని చేసింది. ఈ హడావుడికి పిల్లలందరూ ఉత్తేజితులయ్యారు. ముఖ్యంగా విష్ణు. నీటి ధార ఆగిపోయింది. లైట్ల వెలుతురులో అక్కడి ప్రదేశం అంతా పట్టపగులుగా మారింది. విహారీ గోడ మీద నుండి లోపలికి దూకి రన్ బాయ్స్ రన్ అని అరిచాడు. పరిస్థితి అందరికన్నా మొదట అర్థం చేసుకున్నవాడు విష్ణు. వాడు ముందు బయటకు పరిగెత్తాడు. అక్కడే చిన్న తప్పు జరిగింది. విష్ణుని బయట ఉన్న టెర్రరిస్టు ఒకడు పట్టుకుని మిషన్ గన్ను గురిపెట్టాడు. మిగతా పిల్లల గురించి వాళ్ళు పట్టించుకోలేదు. భవంతిలోంచి బయటపడ్డ పిల్లలు అప్పుడే అక్కడికొచ్చిన తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తారు. అన్ని గంటల పాటు పడిన భయం, టెన్షన్, శ్రమ అన్నీ మర్చిపోయి పిల్లలు వెళ్ళి తమ తమ తల్లిదండ్రుల కౌగిళ్లలో ఒదిగిపోయారు. అక్కడి దృశ్యం హృద్యంగా ఉంది. తల్లులు పిల్లల్ని హృదయాలకు హత్తుకుని ఆనందంతో ఏడుస్తున్నారు. పిల్లలు తల్లుల మెడ చుట్టూ చేతులు వేసి అతుక్కుపోయారు. సునాదమాల ఒక్కతే మిగిలిపోయింది. ఆమె దృష్టి టెర్రరిస్టుల మధ్య చిక్కుకుపోయిన విష్ణు మీద పడింది. అంతే. ఆమె ఆగలేదు. గాలి వేగంతో అటు పరిగెత్తింది. ప్రవల్లిక నో నో అని అరుస్తూనే ఉంది. సునాదమాల వినిపించుకోలేదు. ఆమె మదిలో మెదులుతున్నది ఒకే ఒక్క విషయం. పిల్లలందరూ తమ తమ గోళ్లకు చేరుకున్నారు. ఒక్క విష్ణు మాత్రం వాళ్ళ దగ్గర ఉండిపోయాడు. తమ విష్ణుని మాత్రం వాళ్ళు పట్టి ఉంచారు. ఆమె భయస్థురాలు కావచ్చు, గట్టిగా మాట్లాడడానికి కూడా జంకేది కావచ్చు. కానీ ఆ క్షణం విష్ణు మీద ఆమె ప్రేమ దేన్ని ఆలోచించేలా చేయలేదు. పరిగెత్తుకెళ్ళి విష్ణుని వాళ్ళ చేతుల్లోంచి లాక్కోవడానికి ప్రయత్నించింది. ఆమె అలా రావడం చూసి ఒక్క క్షణం టెర్రరిస్టులు కంగారు పడ్డా వెంటనే సర్దుకున్నారు. ఆ అమ్మాయిని కూడా పట్టుకున్నారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ లోపల విహారీ లోపల నుంచి టెర్రరిస్టుతో సహా బయటకొచ్చాడు. ఉగ్రవాది చేతి నుంచి రక్తం స్రవిస్తుంది. ఇద్దరికీ బయట జరుగుతున్నది తెలియదు. విహారీ బయట దృశ్యాన్ని చూసి విస్తుపోయాడు. పిస్తోల్ వదిలేయి ఆజ్ఞాపించాడు ఒకడు. చేసేది లేక వదిలేశాడు విహారీ. అందుకుని విహారీ చెంప మీద బలంగా కొట్టాడు చేతికి గాయమైన ఉగ్రవాది. తర్వాత బిగ్గరగా అన్నాడు, చీఫ్, ఒక కారు మాకు వదిలి మీరంతా దూరంగా వెళ్ళండి. ఈ పిల్లాడు ఈ అమ్మాయి మాతో వస్తారు. మేము సురక్షిత ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వీళ్ళని వదిలేస్తాం. మీరు మమ్మల్ని ఫాలో అయినా మాకు అపకారం తలపెట్టినా వీళ్ళు ప్రాణాలతో దక్కరు. చీఫ్, ప్రవల్లిక ముఖముఖాలు చూసుకున్నారు. ఏం చేయాలో పాలుపోలేదు. ఆ కిరాతకులు అనుకున్నదంతా చేయగల సమర్థులు. వాళ్ళని పట్టుకోవడం కోసం ఇద్దరిని బలిపెట్టడం అవివేకం. చీఫ్ ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా తమ ఆఫీసర్లకి తప్పుకుమ్మన్నట్లు సైగ చేశాడు. టెర్రరిస్టులు సునాదమాలని, విష్ణుని తీసుకుని కారు వద్దకు నడిచారు. వాళ్ళందరూ కారు ఎక్కుతుండగా ఆగండి అన్నాడు విహారీ. అందరూ అటువైపు చూశారు. విహారీ 2 చేతులు పైకెత్తి రాళ్ల దగ్గరికి వెళ్ళాడు. మీకు కావాల్సింది మీతో పాటు బందీగా ఒకరు రావటం, అంతేగా. వాళ్ళ బదులు నేను వస్తాను, వాళ్ళని వదిలిపెట్టండి అన్నాడు. వీల్లేదు అన్నాడు వాళ్ళలో ఒకడు. అక్కడ సూది పడితే వినపడేటంత నిశ్శబ్దం. ఆ ముగ్గురులోకి నాయకుడిలా ఉన్నవాడు రాని అన్నాడు. విహారీ అతడి వైపు ఆశ్చర్యంగా చూశాడు. అంత తొందరగా వాళ్ళు ఒప్పుకుంటారని అతడు అనుకోలేదు. దానికి కారణం కారు ఎక్కాక తెలిసింది. ఒకడు విహారీ దగ్గరికి వచ్చి జేబులు చెక్ చేశాడు. తరువాత కారు దగ్గరికి తీసుకెళ్ళి ఎక్కు అన్నాడు. అక్కడే సునాదమాల నిలబడి ఉంది. విష్ణుని పదవి పట్టుకొని ఉంది. పూర్వపు భయం ఆమెలో తిరిగి చోటు చేసుకుంది. భయంగా చూస్తోంది. విహారీ ఆమెను చూసి నవ్వాడు. గంటలో వదిలేస్తారు. రేపు బస్ స్టాప్లో కలుసుకుందాం. ఆమె జవాబు చెప్పలేదు. మీరు నాకు థ్యాంక్సే చెప్పలేదు. థ్యాంక్స్. 1 థానా 3 థాలా? వెనక నుంచి నాయకుడు విహారిని కారులోకి తోశాడు. అతడు కారు ఎక్కగానే ఏయ్ నువ్వు మాతో రా అన్నాడు తుపాకీతో సూచిస్తూ. అందరి కళ్ళు అటువైపు తిరిగాయి. అక్కడ ప్రవల్లిక ఉంది. జనంలో కలకలం రేగింది. చీఫ్ అడుగు ముందుకేశాడు. ఆమె ఆయన్ని వారించి కారు దగ్గరగా నడిచింది. పిల్లల నుంచి ఆ ఉగ్రవాదుల్ని ఎంత దూరంగా వీలైతే అంత తొందరగా తీసుకెళ్ళాలి. వీళ్ళు మనసు మార్చుకుంటే ప్రమాదం. ఒక స్త్రీగా వాళ్లతో వెళ్లడం దుస్సాహసం. కానీ పిల్లల కన్నా తనకొచ్చేది పెద్ద ప్రమాదం కాదు. పైగా తను బాధ్యత గల పోలీస్ అధికారి. విహారీ ముందు సీట్లో కూర్చున్నాడు.
ఆమెను మధ్యలో కూర్చోబెట్టుకుని ఇద్దరు టెర్రరిస్టులు వెనక చెరోవైపు కూర్చున్నారు. కారు స్టార్ట్ అయింది. అందరూ ప్రేక్షకులై నిస్సహాయంగా చూస్తూ ఉండగా కారు క్రమక్రమంగా అదృశ్యమైంది. దాన్ని వెంటాడే ప్రయత్నం చేయలేదు చీఫ్. అది అనవసరమని అతడికి తెలుసు. అరగంట ప్రయాణం చేసి పక్కదారి పట్టింది కారు. ఘాట్ రోడ్డు ప్రవేశించింది. అడవి ప్రారంభమైంది. ప్రవల్లిక బుషర్ట్ మీద ఉంది. గోడ దగ్గర రాళ్లు ఎక్కేటప్పుడు పై బటన్ ఊడిపోయింది. ఆమె దాన్ని చూసుకోలేదు. ఆమెది చాలా ఆరోగ్యవంతమైన శరీరం. మెడ క్రిందుగా నిలువు గీత. రెండో బటన్ దగ్గర మడతలో అదృశ్యమవుతూ ఉంది. అంత చీకట్లో కూడా ఆమె శరీరం తెల్లగా మెరుస్తోంది. కారు గతుకుల్లో పడ్డప్పుడల్లా ఆమె వక్షద్వయం పైకి కిందకి ఊగటాన్ని ఆసక్తితో గమనిస్తున్నారు చెరువు ప్రక్క ఉన్న ఇద్దరు. ఒకడు ఆ అమ్మాయి తొడ మీద చేయి వేసి నెమ్మదిగా పైకి జరిపాడు. ఆమె దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేసింది. ఇంతలో కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అన్నాడు, ఆ పిల్లాడిని అమ్మాయిని వదిలి మిమ్మల్ని ఇద్దరిని తీసుకురావడానికి ఎందుకు ఒప్పుకున్నామో మీరేమైనా ఊహించగలిగారా? ప్రవల్లిక విహారీ మాట్లాడలేదు. పిస్టల్ కొనతో ఆమె మెడ కింద గీతను రాస్తూ, పోలీస్ డిపార్ట్మెంట్ కదా, ఊహించగలవా బేబీ? ఆమె ఒక చేత్తో పిస్టల్ తొలగిస్తూ మరో చేత్తో అతడి చెంప మీద కొట్టబోయింది. ఆ చేతిని గాల్లోనే పట్టుకుని అతడు బిగ్గరగా నవ్వుతూ మొహం మీద ముసుగును తొలగించాడు. ఆమె నిశ్చేష్టురాలయ్యింది. నాటకం జరిగిన రోజు తను అరెస్ట్ చేసినవాడు, అనంతానంద స్వామి కార్ డోర్ తెరిచి పట్టుకున్నవాడు. A2 మిమ్మల్ని ఎక్కించుకున్నది స్వీట్గా పగ తీర్చుకోవడానికి బేబీ. ఆ రోజు నా మీద పిస్టల్ పేల్చినందుకు నిన్ను, ఈరోజు మావాడి చేతికి గాయం చేసినందుకు ఇతన్ని తీసుకువెళ్తున్నాం. పాపం మీ వాళ్ళంతా మేం మిమ్మల్ని దూరంగా తీసుకువెళ్ళి వదిలేస్తామని అనుకున్నారా? ఆమె అనుకోలేదు. అంతకన్నా ఆశ్చర్యం గొలుపుతున్న విషయం ఆమె మనసుని తొలిచేస్తూ ఉంది. సూర్యారావు మీద వీళ్ళు హత్యా ప్రయత్నం చేశారు. మళ్ళీ అతడే ముఖ్యమంత్రి అవటానికి ఎలా ఒప్పుకున్నారు? అదే అడిగింది. వాళ్ళు ముగ్గురు బిగ్గరగా నవ్వారు. కారు అడవి మధ్యలో ఆగింది. దిగండి అన్నాడు నాయకుడు. అందరు దిగారు. అనంతానంద స్వామి లీలలు మీకు అర్థం కావు. ముందు సూర్యారావు మీద హత్యా ప్రయత్నం చేసినట్టు నటిస్తే తర్వాత అతడిని ముఖ్యమంత్రిని చేసినా ఎవ్వరికీ అనుమానం రాదు. ప్రజలకి అతడి మీద సానుభూతి ఉంటుంది. స్వామి తాలూకు మూడో స్తంభం సూర్యారావే. రాముడు చందమామని అడిగినట్టు సూర్యారావు స్వామిని ముఖ్యమంత్రి పదవి అడిగాడు. ఏ చావబోయే ముందు ఈ రహస్యం షాక్ కలుగజేస్తోందా? మొత్తం ఇదంతా స్వామి ప్లానే. రాజకీయ చదరంగం. పాలిటిక్స్, బ్లడీ పాలిటిక్స్ కసిగా అన్నాడు విహారీ. పాలిటిక్స్ గురించి స్వర్గంలో ఆలోచిద్దువుగానిలే, పద అంటూ ఒకడు విహారిని పక్కకు తోశాడు. విహారీ ముందుకు తూలాడు. వీపు వెనక పిస్టల్ పెట్టి తోసుకుంటూ ప్రవిల్లకి నుంచి అతన్ని దూరంగా చెట్ల చాటుకు తీసుకువెళ్ళాడు. అడవి అక్కడి నుండి స్లోపుగా ఉంది. పెద్ద లోయ. అక్కడ ఆపాడు. లోయలోకి దూకి చస్తావా, పిస్టల్తో కాల్చి చంపమంటావా? నవ్వాడు టెర్రరిస్టు. చూసావా నేనెంత మంచివాడినో, నిన్నే ఏది కావాలో కోరుకోమంటున్నాను. విహారీ మాట్లాడలేదు. బట్టలు విప్పు. విహారీ అదిరిపడి చూశాడు. నువ్వు చచ్చిన తర్వాత గద్దలకి జంతువులకి నీ బట్టలు అడ్డు రాకూడదు. పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు స్వామి. చూశావా నాకెంత దయాగుణము. వాడొక శాడిస్టు అని గ్రహించాడు విహారీ. చెప్పిన పని వెంటనే చేయకపోతే మరింత చెలరేగిపోతారు ఇలాంటి వాళ్ళు. నిశ్శబ్దంగా బట్టలన్నీ విప్పి డ్రాయర్తో నిలబడ్డాడు. వెనక నుంచి ఫట్ మని దెబ్బ పడింది. అది కూడా విహారీ దాన్ని కూడా విప్పేశాడు. ఇలాంటి శాడిస్టుల్ని అతడు కేవలం సినిమాల్లోనే చూశాడు. నా పేరేమిటో నీకు తెలుసా? తెలిస్తే గుండె ఆగి చస్తావు అని మొహం మీద ముసుగు తొలగిస్తూ నా పేరు రామ్లాల్ అన్నాడు. రామ్లాల్. విహారీ స్తబ్దుడయ్యాడు. స్వామి తాలూకు రెండో స్తంభం. ఈ రివాల్వర్లో 4 గుళ్ళున్నాయి. అటు తిరుగు చెప్పు. మొదటి దాంతో నిన్ను కలుస్తానా కాల్చనా? విహారీ అటు తిరిగాడు. వెనగ్గా 10 గజాల దూరంలో రామ్లాల్ నిలబడి ఉన్నాడు. మరణం తప్పదని తెలిసిపోయింది. కాలుస్తావు అన్నాడు పెదాలు బిగబట్టి. గుండు గాల్లోకి వెళ్ళింది. కాల్చలేదు. కాల్చలేదు. అబద్ధం చెప్పాను. ఈసారి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. అబద్ధం చెప్తే కాల్చేస్తాను. అప్పుడు నిన్ను చంపిన పాపం నాకంటదు. అవునా? చెప్పు. ఈసారి కాలుస్తానా లేదా? కాలుస్తావు అన్నాడు నిజం చెప్తున్నట్టు. వరుసగా 3 సార్లు పిస్తోల్ పేలింది. ప్రవళిక ఇంకా శిలాప్రతిమలాగే నిలబడి ఉంది. వాళ్ళు చెప్పిన విషయం ఆమెకు పెద్ద షాక్. వాళ్ళు చెప్పే వరకు
అనంతానందస్వామి ప్లాన్ ఇంత గొప్పదని ఆమె ఊహించలేదు. ఈ పిల్లల కిడ్నాప్ వెనుక స్వామి ఉంటాడన్న అనుమానం ఎవరికీ రానంత గొప్పగా ప్లాన్ వేశాడు. సూర్యారావు మీద హత్యా ప్రయత్నం చేసింది స్వామీనని తనకు తెలుసు. టెర్రరిస్టులు సూర్యారావుని ముఖ్యమంత్రిని చేయమన్నప్పుడు వీళ్ళు అనంతానందస్వామికి వ్యతిరేకమైన గ్రూప్ అనుకుంది. తెర వెనుక ఇంత నాటకం జరిగి ఉంటుందని కల్లో కూడా ఊహించలేదు. భుజం మీద చేయి పడేసరికి ఆమె ఆలోచనల నుంచి తేరుకుంది. ఏటూ ఆమె వెనగ్గా చేయి వేసి వెన్ను నిమురుతున్నాడు. అతడి పెదవుల మీద క్రూరమైన నవ్వు కదలాడుతోంది. చేతిని మరింత క్రిందుగా జరిపాడు. ఆమె విదిలించుకోబోయింది. అది ముందే ఊహించినట్టు వాడు ఆమె వెన్ను క్రింది భాగంలో బలంగా కొట్టాడు. ఆమె ప్యారలైజ్ అయింది. అలాంటి కిక్ గురించి సిబిఐ ట్రైనింగ్లో నేర్పుతారు. స్పృహ తప్పదు, కానీ భరించలేనంత నిస్సత్తువ ఆవరిస్తుంది. అవయవాలు స్వాధీనంలో ఉండవు. తుపాకీ ఉపయోగించకుండా వాళ్ళు తమని స్వాధీనపరుచుకోదలుచుకున్నారని ఆమెకు అర్థమైంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఆ అడవి మధ్యలో అంత అర్ధరాత్రి పూట అరచినా ఎవరికీ వినపడదు. ఆమె విహారి కోసం చూసింది. వాళ్ళ లీడర్ అతడిని తుప్పల్లోకి తీసుకెళ్లాడు. బహుశా చంపేయడానికి అయి ఉంటుంది. వీళ్ళు ముగ్గురు పిల్లల్ని వదిలి తమనెందుకు తీసుకొచ్చారో, వీళ్ళ రహస్యాలన్నీ తమకెందుకు చెప్పారో ఆమెకు అర్థమైంది. ఈ అడవిలో తమ ఇద్దరినీ చంపేసి పాత పగ తీర్చుకోబోతున్నారు. ఆమె కదలబోతుంటే ఒకడు 2 చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నాడు. మరొకడు ఆమె బుషర్ట్ బటన్స్ విప్పేశాడు. ఆమె నిరోధించడానికి ప్రయత్నించినా వాళ్ళు కొట్టిన దెబ్బకి చేతులు స్వాధీనంలో లేవు. నిల్చుని ఉన్న ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చొని మరొకడు ప్యాంటు చెరువు పట్టుకొని గట్టిగా లాగాడు. ఫట్మన్న శబ్దంతో జిప్ జారింది. ఆమె నిస్సహాయంగా నేలవాలిపోయింది. ఆమె శరీరం క్రింద ఎండు పుల్లలు విరిగాయి. అడవి పిట్ట ఒకటి దూరం నుంచి వికృతంగా అరిచింది. చెట్ల కొమ్మలు ఊగుతున్నాయి. అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ కొన్ని గజాల చెట్ల అవతల నుంచి పిస్తోల్ 3 సార్లు పేలిన శబ్దం, దాంతోపాటు విహార్ని తీసుకువెళ్లిన వాడి నవ్వు వినిపించాయి. అప్పుడు మొట్టమొదటిసారిగా ఆమె కంటి నుంచి నీటి చుక్క రాలింది. విహారీ. అతడు ఏ రక్షణ శాఖకు సంబంధించినవాడు కాదు, ఏ గూఢచారి సంస్థకు సంబంధించినవాడు కాదు. కేవలం పిల్లల్ని రక్షించడానికి వచ్చినవాడు. ఒక అమ్మాయిని సేవ్ చేయడానికి కారు ఎక్కినవాడు. బాధ్యత తెలిసిన సాధారణ పౌరుడు. ఒక నిర్దిష్టమైన గమ్యం కోసం ప్రాణాలు అర్పిస్తున్నాడు. ఈ 2 దారుణాల్ని చూడ్డానికా అన్నట్టు చంద్రుడు మేఘాల చాటు నుంచి బయటకొచ్చాడు. అడవి తెల్లబడింది. వెల్లికిలా పడి ఉన్న ఆమె మీదకు ఒకడు వంగాడు. ఆమె చేతులతో వర్షద్వయాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేసింది. పక్కనున్నవాడు కాలితో ఆమె మోచేతి మీద కొట్టాడు. నరం కలుక్కుమంది. మీదకు వంగినవాడు ఆమె మెడ క్రిందుగా చేయి వేసి శరీరాన్ని పైకి లేపి వెనకనున్న బ్రా హుక్కు విప్పి గాల్లోకి విసిరేశాడు. ఆమె మిగతా దుస్తులతో పాటు అది పక్కనున్న లోయలోకి జారిపోయింది. తల దగ్గర కూర్చున్నవాడు ఆమె చేతుల్ని కదలకుండా పట్టుకున్నాడు. ఆమె అరవడం లేదు. యుద్ధంలో మరణించే ముందు ఆర్తనాదం చేయడం వీరుల లక్షణం కాదు. గంట తర్వాత రాబోయే మృత్యువును ఆహ్వానిస్తూ ఆమె కళ్ళు మూసుకుంది. ఆమె మీదకు వంగినవాడు భుజాల మీద చెయ్యి నెమ్మదిగా కిందకు జార్చి ఆఖరి ఆచ్ఛాదనను తొలగించాడు. ఆమె తెల్లటి శరీరం మీద వెన్నెల మరింత తెల్లగా మెరుస్తూ ఉంది. మరో క్షణం గడిచి ఉంటే ఏమై ఉండేదో గాని అప్పుడే పిస్తోల్ శబ్దం వినిపించింది. ప్రవల్లిక మీదకు వంగబోతున్న టెర్రరిస్టు చప్పున ఆగిపోయాడు. 2 గూండాలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఈ శబ్దాన్ని వాళ్ళు ఊహించలేదు. ఎవరు ఎవరి మీద పేల్చారో తెలియలేదు. ఎందుకంటే అంతకుముందు వినిపించిన శబ్దంతోనే వాళ్ల ఉద్దేశంలో విహారి మరణించి ఉండాలి. వాళ్ల సందిగ్ధతని ప్రవల్లిక సరైన సమయానికి సరిగ్గా ఉపయోగించుకుంది. బలవంతా కాళ్లలోకి తెచ్చుకొని తనని పట్టుకున్న వ్యక్తి ముఖం మీద కొట్టింది. అతడి చేతుల్లోంచి తప్పించుకుంటూ ఉండగా రెండోవాడు తిరిగి పట్టుకోబోయాడు. అప్పుడు పేలింది వెనక నుంచి పిస్తోల్. ఛాతీ నుంచి గుండు దూసుకుపోయింది. రక్తం చిమ్ముతుండగా టెర్రరిస్టు వెనక్కు విరుచుకు పడిపోయాడు. ఆ పడటంలో కాలు జారి లోయలోకి కూలిపోయాడు. అతడు పెట్టిన ఆర్తనాదం అడవిలో ప్రతిధ్వనించింది. విహారి మళ్లీ ఇంకోసారి పేల్చాడు. అయితే ఈసారి బుల్లెట్ ప్రత్యర్థి పక్క నుంచి దూసుకుపోయింది. ఊహించని దాడితో ఆ మిగిలిన ఒక్క ప్రత్యర్థి బెదిరిపోయాడు. ప్రవల్లిక ఒక్కతే అన్న ఉద్దేశంతో ఆయుధాలు కూడా దగ్గర ఉంచుకోలేదు. వాడి కళ్ల ముందే సహచరుడు మరణించడంతో అతడు ధైర్యం కోల్పోయాడు. విహారి మరోసారి గురి చూసే లోపులో
తుప్పల్లోకి పరుగెత్తి అదృశ్యమయ్యాడు. విహారీ ఒంటి మీద ఒక షర్టు తప్ప మరేమీ లేదు. అదైనా అదృష్టవశాత్తు చెట్టు కొమ్మల్లో దొరికింది. అసలు అతను బ్రతికి బయటపడ్డమే ఒక అదృష్టం. రామ్లాల్ సాడిస్టిక్గా అతడితో ఆడుకున్నాడు. నిజం చెప్తే వదిలేస్తాను, చెప్పు కాలుస్తానా కాల్చనా అని ఒకసారి. నిజం చెప్పావు అందుకే కాల్చలేదు, చెప్పు ఈసారి నిన్ను కాలుస్తానా గాల్లోకి పేలుస్తానా అని మరోసారి. ఇలా ప్రాణాలతో ఆడుకోసాగాడు. అయితే అతడు గాల్లోకి పేల్చినప్పుడు చెట్టు మీద ఉన్న గ్రద్దకి ఆ బుల్లెట్ తగలడం, అది నేల కూలడం అతడు గమనించలేదు. దానితో ఉన్న జంట రెక్కలు సాచి గాలిలోకి రివ్వున ఎగిరింది. కసితో, కోపంతో, ప్రచండ వేగంతో దాని రెక్కలు టపటపా కొట్టుకున్నాయి. ఆ సమయానికి రామ్లాల్ గట్టిగా నవ్వుతూ, గోడ మీద నుంచి నా మీదకి ఎలా దూకావు, ఇలా కదూ అంటూ ఆక్రోబాటిక్స్ చేసి చూపిస్తూ మరోసారి, ఈసారి నిజంగానే విహార్ని షూట్ చేయబోయే సమయానికి గాలిలో విసురుగా వచ్చి అతడి నుదుటి మీద బలంగా కాళ్లతో కొట్టింది ఆ గ్రద్ద. రామ్లాల్ ఈ హఠాత్ చర్యకి విస్తుపోయాడు. ఎంతటి వాడినైనా భయకంపితుడిని చేసే చర్య అది. అతడి కుడి కంటి నుంచి రక్తం కారసాగింది. పిస్టల్ని అనాలోచితంగా వదిలేశాడు. బాధతో గిర్రును తిరిగాడు. విహారీ ఆ అవకాశాన్ని వదులుకోలేదు. వేగంగా వెళ్ళి పిస్తోల్ అందుకున్నాడు. అయితే రామ్లాల్ ఆ సంగతి గ్రహించి చురుగ్గా అక్కడి నుంచి పరిగెత్తాడు. కళ్ళు కనపడని స్టేజిలో తుప్పల్లో అడ్డదిడ్డంగా పరిగెత్తి అదృశ్యమయ్యాడు. విహారీ అతడి గురించి పట్టించుకోలేదు. ప్రవల్లిక ఏమైందా అన్న ఆందోళనతో వెతుక్కుంటూ వచ్చాడు. అతడి ఒంటి మీద షర్ట్ మాత్రం వేసుకున్నాడు. ప్రాబ్లం యుక్తాయుక్తాల కన్నా పెద్దది. అతడు వచ్చే సమయానికి ప్రవల్లిక శారీరక స్థితి కూడా దాదాపు అలాగే ఉంది. ఆమె కూడా దొరికిన ఆచ్ఛాదనను కప్పుకుంది. కానీ అది చాలా చిన్నది. మృత్యువు ఎంత సమీపంలోకి వచ్చిందో అంత తొందరగా వెళ్ళిపోయింది. చుట్టూ అడవి. తీసుకొచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రాణాలతో ఇద్దరు పారిపోయారు. మృత్యువు ఒకడిని తీసుకెళ్ళింది. ప్రాణాలతో ఇద్దరు పారిపోయారు. మృత్యువు ఒకడిని తీసుకువెళ్ళిపోయింది. విహారీ, ప్రవల్లిక ఇద్దరే మిగిలారు. ప్రాణగండం తప్పిపోయిందని తెలియగానే మామూలు భావాలు తిరిగి చోటు చేసుకున్నాయి. విహారీ చప్పున మొహం తిప్పుకున్నాడు. ప్రవల్లిక సిగ్గుతో పొదచాటుకు పరిగెత్తింది. ఆమె జీవితంలో ఎప్పుడూ అంత సిగ్గుపడలేదు. మొహం ఎర్రగా కందిపోయింది. చేతులు రెండు భుజాలకు అడ్డు పెట్టుకుని అరక్షణంలో అదృశ్యమైంది. కానీ ఆ అరక్షణమే ఆ అడవిలో ఒక మెరుపు తీగ ఉజ్వలంగా మెరిసి మాయమైనట్టు అనిపించింది. విహారీ పరిస్థితి అంత ఘోరంగా లేదు. అతడికి కనీసం బుషర్ట్ ఉంది. అతడికేమి చేయాలో తోచలేదు. ప్రవల్లిక వెళ్ళిన వైపు చూశాడు. అక్కడ పొదలు నిశ్చలంగా ఉన్నాయి. ఆమె అక్కడి నుంచి బయటకు రాలేదని, ఏవో ఒక బట్టలు వెతకవలసిన బాధ్యత తనదేనని అతడు గ్రహించాడు. తమ బట్టలు మొత్తం లోయలోకి విసిరివేయటం అతడు చూశాడు. అదృష్టవశాత్తు తన చొక్కా మాత్రం దొరికింది. అది ఆమెకి చేస్తే తనకేమీ ఉండదు. లోయలో పడిన టెర్రరిస్టు శరీరం కోసం అతడు వంగి చూశాడు. దూరంగా కింద ఎక్కడో అస్పష్టంగా కనిపిస్తూ ఉంది. అక్కడి వరకు దిగి వెళ్ళి తీసుకురావటం తప్ప మరో మార్గం లేదు. కానీ రిస్క్ తీసుకోకపోతే ఈ అడవి నుంచి తామిద్దరూ ఆడమ్ అండ్ ఈవుల్ లాగా నాగరిక ప్రపంచంలోకి వెళ్ళాలి. ప్రవల్లికని సలహా అడుగుదామా అనుకున్నాడు. కానీ ఆమె మాత్రం ఏం చెప్తుంది? లోయలోకి దిగొద్దు, ఆకులు కట్టుకుని బయలుదేరదాం అనదు కదా. అతడిక మరేమీ ఆలోచించకుండా లోయలోకి దిగడం ప్రారంభించాడు. ప్రవల్లిక ఇదంతా చూస్తూనే ఉంది. తమ స్థితి తలుచుకుంటుంటే ఆమెకు నవ్వు, సిగ్గు ఒకేసారి కలుగుతున్నాయి. చెట్ల కొమ్మలు పట్టుకుని అతడు దిగడం చూస్తుంటే రాంబో గుర్తుకొచ్చాడు. తన కోసమే అతడి రిస్క్ తీసుకున్నాడని ఆమెకు తెలుసు. శవం వరకు వెళ్ళనవసరం లేకుండానే అదృష్టవశాత్తు చెట్ల కొమ్మల్లో తమ బట్టలు కనబడ్డాయి విహారికి. ఆమె బ్రా దొరకలేదు. మిగతావన్నీ తీసుకుని పైకొచ్చాడు. పొదకి యువతలుగా పెట్టి ఆ విషయం చెప్పి చెట్టుచాటుకు వెళ్ళి 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. అప్పటికే ఆమె తయారై ఉంది. కొంచెం సేపు ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడానికి సిగ్గుపడ్డారు. విహారికైతే ఆమెను వివాహం చేసుకోబోయే కల్నల్కు ఈ విషయం తెలిస్తే ఎలా ఉంటుందా అన్న అనుమానం వచ్చింది. అరక్షణం పాటు తన కళ్ళ ముందు అందంగా కదలాడిన మెరుపు తీగ వంపుని సంస్కారయుతంగా ఆలోచనల నుంచి తొలగించడానికి అతడు చాలా కష్టపడవలసి వచ్చింది. ఇద్దరు వాహనం దగ్గరకు వచ్చారు. టెర్రరిస్టులు తమను తీసుకొచ్చిన వాహనం అది. అందులోనే తాళాలున్నాయి. అతడు దాన్ని స్టార్ట్ చేస్తూ అన్నాడు, వాడిని చంపినందుకు నా మీద కేసు ఉంటుందా? ఆమెకు నవ్వొచ్చింది. ఉండదు అంది.
రేప్ కాబడ్డం నుంచి ఒక స్త్రీని రక్షించే సమయంలో చేసే చర్యకు కేసు ఉండదు. థ్యాంక్స్. ఆ విషయం నేను చెప్పాలి. ఆ మాట నేను చెప్పాలి. వాహనం కదిలింది. ఆమెకు కళ్ళజోడు సంగతి అప్పుడు గుర్తొచ్చింది. బుషర్ట్ జేబులో వెతుక్కుంది. అది 1000 ముక్కలై కనిపించింది. ఆమె దాన్ని ఖాళీ చేసే ప్రయత్నంలో నిమగ్నమైంది. మీరు కళ్ళజోడులో బాగుంటారు. ఆమె తన పని ఆపుచేసి అతడి వైపు చూసి నవ్వేసింది. మీరొక్కరన్నారు అలా. నాకేమో ఈ కళ్ళజోడంటే ఎలర్జీ. ఇది పగిలింది. 10 రోజులు ఇది లేకుండా తిరగొచ్చు కదా అని సంతోషిస్తున్నాను. ఎవరన్నారు ఆడవాళ్ళకి కళ్ళజోడు బాగుండదని? కళ్ళజోడు తెలివితేటలకు చిహ్నం. నిజానికి ఈ కళ్ళజోడు మీకు బోలెడంత హుందాతనాన్ని ఇచ్చింది. ఆమె సీటు వెనక్కు జారి కళ్ళు మూసుకుంది. అలసిపోవడం వల్లనో అతడి మాటలకు తెలీదు. ఇక్కడితో ఈ యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటం 3వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.